సామాజిక సంస్కరణలు, సమానత్వం, మహిళా సాధికారతపై జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు. పూలే దంపతులు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమన్న పొన్నం సినిమాలో చూపించిన సారాంశాన్ని ప్రతి బలహీన వర్గాల బిడ్డ స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలని అభిప్రాయపడ్డారు. మహిళా అభ్యున్నతి, మహిళా సాధికారత సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందన్నారు పొన్నం. సామాజికవేత్త మహాత్మా జ్యోతిరావు పూలే సినిమాను ప్రసాద్ ల్యాబ్లో ప్రదర్శించారు. ఈ సినిమాను మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రజాప్రతినిధులు, సామాజికవేత్తలు, బీసీ సంఘాల నాయకులు వీక్షించారు. సినిమాను తెలుగులో అనువాదం చేసి రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేసేలా చూస్తామని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు. ప్రతి తల్లిదండ్రి వాళ్ళ పిల్లల్ని ఎట్లా కష్టపడి చదివియాలో మనం కొంత బాధ్యత కలిగిన వాళ్ళందరం వీలైనంత వరకు, శక్తి ఉన్నంత వరకు మన వాళ్ళందరూ చదువుకునే విధంగా మనకున్నటువంటి పాత్ర ఆ రోజు జ్యోతిబా పూలే గారు, అదేవిధంగా సావిత్రి గారు చేసిన దాంట్లో 10% మనందరం కూడా మనకున్న శక్తిని వినియోగిస్తే సమాజంలో చాలా మంది విద్యకు దగ్గరవుతారు. రెండోది, మహిళలకు సంబంధించిన స్వేచ్ఛ. మహిళలను కూడా ఈరోజు స్వేచ్ఛగా ముందుకు తీసుకుపోయేటువంటి అంశం లోపల కూడా ముఖ్యంగా గతంలో మహిళల రిజర్వేషన్లకు సంబంధించి పార్లమెంట్ వచ్చినప్పుడు కూడా మహిళల్లో కూడా వెనుకబడిన ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉండాలనే అంశం మీదనే పెండింగ్ పడ్డది. కాబట్టి మహిళలకు కూడా సామాజికంగా అవగాహనతోటి ముందుకు పోయే విధంగా వాళ్ళందరికీ కూడా చైతన్యం ఇచ్చేటువంటి 2 ప్రధాన అంశాలను ఇందులో గ్రహించగలిగి మనం ముందుకు పోవాలి. అదేవిధంగా పెద్దలు కేశవరావు గారు చెప్పిన, ఇంతకుముందు గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు పెద్దలందరూ మాట్లాడినా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఈ సినిమాకు సంబంధించి సినిమా ప్రముఖుల్ని కూడా కొంతమంది ఉన్నటువంటి వాళ్ళని కూడా కలిసి డబ్బింగ్ ఇష్యూ గాని లేదా దాని తదుపరి ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది. ప్రభుత్వం ఎక్కడ కూడా ఎటువంటి డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ లేదు. కాబట్టి మనం ఈ రోజు తీసుకున్నటువంటి ఒక క్షేత్రస్థాయి ప్రతిపాదన అంశాలకు సంబంధించి ఈరోజు దేశంలో కూడా భారత ప్రధాని గారు కూడా దేశం మొత్తం మీద చేయాలన్నారు. దీనికి సంబంధించి భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి ఒక యాత్ర సందర్భంగా తీసుకున్నటువంటి మాట కావచ్చు. రాబోయే తరాన్ని మహాత్మా జ్యోతిరావు పూలే సినిమా అద్భుతంగా ఉందని అన్నారు కేశవరావు. ఈ సినిమా చూపించినందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ కి ఆయన అభినందనలు తెలిపారు. ఆ రోజుల్లో పూలే దంపతులు ఎన్నో కష్టాలు పడ్డారని, వేదిక్ సొసైటీ వేధింపులను తట్టుకొని బ్రిటిష్ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారని గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాలో పూలే గురించి 10% ఉందన్న ఆయన మహిళల విద్యను ప్రోత్సహించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పిక్చర్ చూసినట్టుగా ఎవరైతే పూలే గురించి చదివారో, పూలే గురించి చేశారో వాళ్ళ గురించి ఇది ఒక 10% కనపడుతుంది. నేను ఇద్దరు చేతి లోపల ఆయన కష్టాలు పడి ముందుకు రావాల్సి వచ్చింది. ఇవాళ ఏదైనా కానీ ఒకటే మాట చెప్తున్నాను, మనం చూసుకుంటూ ఉన్నాం, విమెన్స్కి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, ఈక్వల్ రైట్స్ ఇస్తున్నాము. కానీ విమెన్స్ అంతగా లేరు కాలేజీలలో, అది తెలుసుకోండి. రైట్స్ ఇవ్వడంతోనే కాదు, ఇంప్లిమెంట్ చేసేటోళ్ళు కావాలి. అందుకే నా కోరిక, ఇక్కడ అందరూ ఆల్మోస్ట్ ఆల్ పీపుల్ నిజంగానే పూర్తి పాటు పడుతూ ఉన్నారు, అంకితమై ఉన్నారు బీసీల గురించి. బీసీలకు కానీ విమెన్స్ ఎడ్యుకేషన్కి కానివ్వండి, ఎన్ని రైట్స్ ఇచ్చినా లీగల్గా మనం రైట్స్ ఇస్తున్నాం, కానీ అంత అడ్వాంటేజ్ తీసుకున్నాము అని అన్నట్టు లేదు. భారతదేశంలో అణగారిన వర్గాలలో మొట్టమొదటిగా ఇంగ్లీష్ విద్యను ఉనికిలోకి తెచ్చింది మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులని కంచి ఐలయ్య అన్నారు. భారతదేశంలో ఇలాంటి సినిమా ఇంతవరకు రాలేదని, ఈ సినిమాకు ఖచ్చితంగా ఆస్కార్ అవార్డు వస్తుందన్నారు. హిందీలో ఉన్న సినిమాను తెలంగాణ ప్రభుత్వం దర్శకునితో మాట్లాడి తెలుగులో అనువాదం చేయాలని ప్రొఫెసర్ ఐలయ్య కోరారు. భారతదేశంలో మొత్తం శూద్రులకి, దళితులకి, ఆదివాసులకి విద్యను ప్రారంభించింది, వాళ్ళ విద్యా హక్కును మొదలు ఉనికిలోకి తెచ్చింది మహాత్మా పూలే, సావిత్రిబాయి పూలేలే. ఆనాడే ఇంగ్లీషు విద్యకు పునాదులు వేశారు. సత్యశోధక సమాజాన్ని నిర్మించే సర్వ సమాన సమాజ నిర్మాణం కోసం ఈ సినిమా హిందీలో ఉండడం వల్ల తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కువగా చూడలేదు. నా విజ్ఞప్తి ఏంటంటే సాధ్యమైనంత త్వరలో
డైరెక్టరు ప్రొడ్యూసర్ తో తెలంగాణ ప్రభుత్వం మాట్లాడి దీన్ని తెలుగులోకి డబ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి కావలసిన సహాయం అంతా తెలంగాణ ప్రభుత్వము చేసే ఆలోచన చేయాలి. ఇది ఖచ్చితంగా ఆస్కార్ లెవెల్ కు పోయే సినిమా. భారతదేశంలో ఇటువంటి సినిమా రాలేదు.